హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మటన్ బెండకాయ వేసి పులుసు కూర చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా కుదరద్ది. ఇది నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. దీంతో శుభ్రంగా ప్లేట్ అన్నం లాగించేయవచ్చు. ఈ విధంగా చేయాలని దానికి ఏ విధంగా మసాలాలు వాడాలా, ఎలా చేయాలనేది నేను మొత్తం ప్రాసెస్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ బెండకాయ కర్రీ కోసం నేను మటన్ క్లీన్గా కడుక్కున్నాను. ఇది 250 గ్రామ్స్ మటన్ ఫ్రెండ్స్. నేను ఇది క్లీన్గా కడిగేసి ఇది పక్కన పెట్టుకుందాం. ఈ సైజ్ కొబ్బరి ముక్క తీసుకోండి. ఈ కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసి క్లీన్గా కడుక్కొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. నేను ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఫ్రెండ్స్. ఈ చింతపండు కూడా క్లీన్గా కడిగేసి నానబెట్టేద్దాం ఫ్రెండ్స్. క్లీన్గా కడిగేసి నేను ఈ మసాలాలు మొత్తం ప్రిపేర్ అయ్యేదాకా ఈ చింతపండు కూడా బాగా నానిపోద్ది. చూడండి, వాటర్ వేసి నేను నానబెట్టేశాను. ఇప్పుడు ఈ బెండకాయలని క్లీన్గా కడుక్కొని కట్ చేసుకుందాం. ఈ సైజులో కట్ చేసుకోండి బెండకాయలు అనేది. చూడండి, నేను ఈ సైజు 2 ఇంచ్తో కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం బెండకాయలు మొత్తం కట్ చేసుకోవాలా. ఇది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెండకాయలు మటన్ పులుసు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఈ కర్రీ ఏ విధంగా కుదిరిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మటన్లో బెండకాయలు వేసి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కుక్కర్లో మటన్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి మటన్లో మేము ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ వేసుకొని ఇందులో ఉన్న నీసు వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మేము ఇలా కలుపుకుంటా ఉండాలా. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా ఫ్రెండ్స్. ఇందులోనే నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది డ్రై అయ్యే లోపల ఇది కూడా పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా మేము ఒకసారి మసాలాలు మొత్తం వేయక ముందే ఈ విధంగా ఫ్రెండ్స్ దీంట్లో నీసు వాసన పోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు మటన్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను మొత్తం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకొని టమాటాలు ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఓ 2 టమాటాస్ ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే నేను ఓ 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది మాకు కొంచెం స్పైసీనెస్ తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఈ రెడ్ చిల్లీ మీరు స్పైసీనెస్ చూసుకొని వేసుకోండి. ఆల్మోస్ట్ వాటర్ కూడా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనున్న కొబ్బరి పేస్ట్ అనేది ఇది యాడ్ చేసుకుందాం. ఇది కూడా దీంట్లోనే ఈ మటన్లోనే బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మటన్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. బెండకాయలు కూడా చాలా మంచిది. ఈ విధంగా మటన్ బెండకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు.
మాకు ఇది నార్మల్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మటన్ బెండకాయ. బాగా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోనే నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ వాటర్ వేసేసి ఈ మటన్ బాగా మగ్గేదాకా, మటన్ కొంచెం ఉడకాలా, మటన్ మగ్గేదాకా నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు 3-4 విజిల్స్కి పెట్టుకోండి, మీ కుక్కర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను 3-4 విజిల్స్కి పెట్టేస్తున్నాను. ఈ మటన్ మెత్తగా ఉడకాలా. నేను మటన్ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేసాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్ మటన్ ఏ విధంగా ఉడికిందనేది. చూడండి, మన మటన్ ఉడికిపోయింది. ఈ విధంగా చూస్తే ముక్క మాకు ఉడికితే ఈ విధంగా ఉడికినట్టు. చూడండి, ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకుందాం. చూడండి, మళ్ళా నేను స్టవ్ వెలిగించి ఈ విధంగా ఇందాక కట్ చేసి పెట్టుకోనున్న బెండకాయలు, ఈ బెండకాయలు మొత్తాన్ని ఈ కర్రీలో వేసుకుందాం. ఈ కర్రీలో వేసేసి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ మసాలాల్లోనే. ఇప్పుడు మాకు ఏ థిక్నెస్ అయితే కర్రీలు కావాలో కొంచెం వాటర్ కలుపుకుందాం. నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసేసి కర్రీ మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలా. ఈ బెండకాయలు కూడా బాగా మగ్గాలా. నేను బెండకాయలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అప్పుడు దాకా నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా ఈ విధంగా మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒట్టి ఈ విధంగా పెట్టేయండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు కూడా మగ్గిపోయాయి. ఈ విధంగా బెండకాయలు మగ్గిపోయిన తర్వాత నేను ఇందాక నానబెట్టిన చింతపండు ఈ రసాన్ని వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో నేను కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక మటన్ ఉడికేటప్పుడు వేసిన ఉప్పే, నేను ఇప్పుడు వరకు ఉప్పు యాడ్ చేయలేదు. చూడండి, ఈ విధంగా ఉప్పు యాడ్ చేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. నాకైతే ఒక సిస్టర్ మటన్లో చింతపండు పులుసు వేస్తే మటన్ పుల్లగా అయిపోద్దా అని నేను మటన్ చాంగడ్డల పులుసు పెట్టినప్పుడు అడిగారు. ఆ విధంగా ఉండదు ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి. ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మటన్లో చింతపండు పులుసు, బెండకాయలు, ఈ కూరగాయలు వేసుకొని వండుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మా నెల్లూరు సైడ్ ఈ విధంగా చాలా ఎక్కువగా చేస్తారు మటన్తో వెజిటేబుల్స్ వేసి పులుసు. చూడండి, ఇది కొంచెం ఉడకాల. ఈ చింతపండు పులుసు పచ్చి వాసన పోయే వరకు ఉడకాల ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చింతపండు పులుసు వేసాక ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఫైనల్గా మేము కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మా కర్రీ అనేది దమ్ అవుద్ది. ఇది దమ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం పైన వచ్చేస్తుంది. చూడండి, నేను దమ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. మటన్ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.